ఊహించలేదు. నా అభిమానులు సీనియర్స్ ఇంత క్రమశిక్షణతోటి ఇంత ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేస్తారు, ఇంత ఆర్భాటంగా చేస్తారని మాత్రం నేను నిజంగా ఊహించలేదు. ఎక్కడ స్వామినాయుడు కనపట్లేదే? మొట్టమొదటగా ఇందాక నాగబాబు మాట్లాడినట్లుగా, అలాగే బన్నీ ఆ తర్వాత మాట్లాడినట్టుగా, ఎక్కడ ఏ కథానాయకుడి అభిమానులు చేయనటువంటి రీతిలో అంత ధీటుగా ఒక ఫ్యాన్స్ ఒక వేడుకను, ఒక ఈవెంట్ని, వాళ్ళ హీరో బర్త్డే ఈవెంట్ని ఇంత గ్రాండ్గా చేయడం ఎక్కడా కని విని ఎరగలేదు. ఆ రకంగా మొట్టమొదటగా ఇంత సక్సెస్ఫుల్గా చేసినటువంటి నా ప్రియమైన సీనియర్ అభిమానులకు, ఈనాడు ఇక్కడికి విచ్చేసి ఇంత సక్సెస్ అవడానికి కారణమై ఇంత ఉత్సాహభరితంగా ఇంత ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేసినటువంటి 50 మంది నా అభిమానులకు, సినీ పరిశ్రమ నుంచి తరలి వచ్చినటువంటి నా ఆత్మీయులకు, అలాగే ఆయా వినోదాత్మక కార్యక్రమాలను చాలా చక్కగా నిర్వర్తించిన కళాకారులకు, సంగీత లహరి మెడ్లేని చాలా చక్కగా కంపోజ్ చేసినటువంటి నా చిరకాల మిత్రులు కోటి మణిశర్మ గారికి, పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క గాయకులు గాయని, ఇంత చక్కగా ఈ ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి వెనుకున్న 50 మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎస్, ఎంత హాయిగా ఉంటాయి ఈ ఈలలో చప్పట్లు వింటుంటే, ఎంతో ఉత్సాహభరితంగా ఉంటుంది, ఎనలేని శక్తి పుంజుకున్నట్లుగా ఉంటుంది, గాల్లో తేలిపోతున్నట్లుగా ఉంటుంది, 1000 ఏనుగుల బలంతో పుంజుకుని ముందుకు సాగిపోతున్నట్లుగా, ర్యాకెట్లా దూసుకుపోతున్నట్లుగా అనిపిస్తుంటుంది. అంతటి ప్రభావం ఉంది ఈ ఈలలు, చప్పట్లు, కేకలు, కేరింతలకి. వీటి కోసమే ఈ సినిమా పరిశ్రమలో నేను ఎంత కష్టపడి పనిచేసినా, ఒళ్ళు హోనం చేసుకున్నా, ఒళ్ళు దాచుకోకుండా పనిచేసిన ఈ కేకలు, కేరింతలు, చప్పట్ల కోసమే. ప్రతి ఒక్కరికి మరొకసారి నా సంతోషాన్ని తెలియజేస్తున్నాను. గత వారం రోజులు పైగా రకరకాల కార్యక్రమాలు ఆయా ఊళ్ళల్లో మీరు చేసుకుంటూ, జరుపుకుంటూ, సామాజిక కార్యక్రమాలు చేస్తూ, మొక్కలు నాటుతూ, ఎంతోమందికి రక్తదాన శిబిరాలు నిర్వహించి వాళ్ళకి ప్రాణదానం ఇస్తూ, ఎన్నో వినోద కార్యక్రమాలు చేస్తూ, అలా వాళ్ళ ఊళ్ళల్లో ముందుగానే ఈ యొక్క పుట్టినరోజు వేడుక జరుపుకుంటూ ఒక ఫినాలే, గ్రాండ్ ఫినాలే అన్నట్లుగా ఈ రోజున ఈ కార్యక్రమం ఈ వేదిక మీద జరుగుతున్నందుకు మీరు రావాలి, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి, అలాగే మెగా హీరోస్ అందరూ కూడా ఇక్కడ రావాలి అంటూ వారి కోరిక మేరకు మేము అందరం ఇందులో భాగస్వాములు కావటం నాకు చాలా ఆనందంగా ఉంది, ఎంతో సంతృప్తిగా, సంతోషంగా ఉంది నాకు ఈ రోజున. నిన్న మొన్న అటు మొన్న కొన్ని ఛానల్స్కి నేను ఇంటర్వ్యూ ఇస్తూ వాళ్ళతోటి సంభాషిస్తున్నప్పుడు ప్రతి యాంకర్ కూడాను మొట్టమొదటగా వాళ్ళు మాట్లాడే మాట 60 సంవత్సరాల ఈ యొక్క పుట్టినరోజు అంటూ ఆగిపోయేవాళ్ళు. ఏమ్మా అడగండి, కాదండి మా నోటిట మేమే 60 అనే మాట అనలేకపోతున్నాము.
మిమ్మల్ని ఎదురుగా పెట్టుకుని 60 అంటే అది ఎందుకో ఆ ఫిగర్ మీకు మ్యాచ్ కావడం లేదు, మాకెందుకో అంటూ కష్టంగా ఉంది అన్న వాళ్ళు ఉన్నారు. ఇది నిజంగా నిజం. ఫ్రంట్ వాళ్ళు కూర్చోగలరా? అక్కడ కూర్చోగలరా? కొంతమంది మిస్ అవుతున్నారు. ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్. ఫ్రంట్ వాళ్ళు కింద హాయిగా కూర్చోండి కాసేపు. మన ఇంట్లో జరుగుతున్న ఒక వేడుకలాగా మీరు ఫీల్ అవ్వండి. ప్లీజ్ సిట్ డౌన్. అండ్ ఫ్రంట్లో కూర్చున్న వాళ్ళకి కనబట్టలేదు. ప్లీజ్ సిట్ డౌన్, కూర్చోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ మీరు కూడా కూర్చోండి. ఎందుకో మ్యాచ్ అవటం లేదు అని అంటే ఇది నిజంగా నిజం. కానీ వారు అన్న దాంట్లో కూడా సత్యం ఉంది. ఏమిటండి మీ రహస్యం? ఇంత ఏజ్ని కూడాను బ్యారియర్ను కూడా దాటి మీరు అంత ఎనర్జెటిక్గా, గతంలో సినిమాలో 10-15 ఏళ్ల క్రితం చూసిన సినిమాలో ఉన్న చిరంజీవిలాగే ఉన్నారు అని అంటుంటే నాకు అనిపిస్తుంది. నేను అన్న సమాధానం ఏంటంటే ఇది ఆహారపు అలవాట్లో లేకపోతే వ్యాయామం చేసో మరొకటో కాదు. నేను అందరిలాగే చక్కగా తింటాను, అలాగే వ్యాయామం చేస్తాను. ఏవైనా సరే ఒక పరిధిలో ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది. అది కూడా కాదు. ఆనందం, ప్రశాంతత, సంతృప్తి, ఇవన్నీ ఎక్కడి నుంచి నేను డ్రా చేసుకుంటున్నాను, ఎక్కడి నుంచి నేను ఇది ఆపాదించుకుంటున్నాను, ఎక్కడి నుంచి సంపాదిస్తున్నానంటే మనస్ఫూర్తిగా ఈ స్టేజ్ మీద ఉండి చెప్తున్నాను. అది మీ నుంచి, అభిమానుల నుంచి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి, పబ్లిక్లోకి ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళు ఇచ్చే స్పందన, వాళ్ళు ఇచ్చేటువంటి ఊపు, ఉత్సాహం, కేకలు, కేరింతలు ఇవి నన్ను ఎప్పుడు సంతోషంగా, సంతృప్తిగా, ప్రశాంతంగా, హాయిగా ఉండేలా చేస్తుంది. ఆ ప్రశాంతత, ఆ సంతోషం, ఆ ఆనందమే నన్ను మానసికంగా, శారీరకంగా మీరు కోరుకునే మీ చిరంజీవిలాగా యంగ్ అండ్ ఎనర్జెటిక్ చిరంజీవిలాగా ఉంచుతుంది. అదే రహస్యం తప్ప వేరే రహస్యం ఏమీ లేదు అని చెప్పడం జరిగింది. ఇది మనసా వాచా కర్మేణ నేను మాట్లాడుతున్నటువంటి పచ్చి నిజం. కాబట్టి ఏదైనా సరే మీ యొక్క అభిమానానికి ఎప్పుడూ దాసోహమై ఉంటాను. ఇందాక అమ్మ మాట్లాడిన, ప్లీజ్ నేను మాట్లాడతాను. దయచేసి ఎవరు నన్ను మధ్యలో నుంచి ప్రతిదీ అడ్రస్ చేస్తాను. దయచేసి అలాంటి మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వద్దు. వినండి, మీకు ఉత్సాహం వచ్చినప్పుడు ఆపుకోవద్దు, కానీ మధ్యలో ఇర్రెలవెంట్గా మాత్రం ఎవరూ మాట్లాడద్దు ప్లీజ్. రైట్. ఇందాక అమ్మ, మా అమ్మే కాదు, ఇంతమంది తమ్ముళ్ళు ఇచ్చిన మనందరి అమ్మ మాట్లాడుతుంటే గబుక్కు నాకు కూడా ఎక్కడో ఎమోషన్ లోనయ్యాను. నేను అమ్మ ఇంత సుదీర్ఘంగా ఇంతసేపు మాట్లాడుతుందని ఎప్పుడు అనుకోవాలి. ఎందుకంటే అమ్మ మాటల కంటే కూడా ఎప్పుడు ఆనందంతో నవ్వుతూ ఉండటమే అమ్మ తప్ప ఎప్పుడు ఇంత ఇదిగా మాట్లాడదు. అలాంటిది నా గురించి మీకు పరిచయం చేస్తూ చిన్ననాడు ఎలా ఉండేవాడిని మాటలు చెప్తుంటే నాకు కూడా ఒకసారి చిన్నపిల్లవాడు అయిపోయాను. చిన్ననాటి జ్ఞాపకాలు నాకు వస్తున్నాయి. అమ్మకి నాన్నకి తొలి సంతానంగా పుట్టిన నేను నా చిన్నప్పుడు పుట్టినరోజులు ఎలా చేసుకునేవాడినో ఒకసారి గుర్తుకు వస్తుంది. నాకు ఊహ తెలిసేసరికి 3-4 ఏళ్ళు ఉండుంటాయేమో. ఆ టైంలో అమ్మ నాన్నలు ఇద్దరి మధ్య మాత్రమే నా పుట్టినరోజు జరిగేది. వాళ్ళ ముద్దులు, వాళ్ళ బుగ్గ మీద నాకు ఇచ్చిన ముద్దులతోటే అవి శుభాకాంక్షలుగా, ఆశీస్సులుగా నేను భావించి ఆ రకంగా పుట్టినరోజు జరుపుకునేవాడిని. 5-6 సంవత్సరాలు వచ్చే సమయానికి అమ్మ నా పుట్టినరోజు జరిపేది. చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కల్ని, ఆ చుట్టూ ఉండే వాళ్ళని పేరెంటాలుగా పిలిచి వాళ్ళ చేత అక్షంతలు వేయించి ఆ రకంగా నా పుట్టినరోజు జరిపేది. ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత నేను నా స్నేహితులతోటి సరదాగా ఇంటికి పిలిచి వాళ్ళతోటి ఆడుతూ పాడుతూ ఆ రకంగా బర్త్డే చేసుకునేవాడిని. యుక్త వయసు వచ్చేసరికి స్కూల్, కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్ తోటి టీ పార్టీలా చేసుకుని అక్కడి నుంచి సినిమాలకు వెళ్ళి ఆ రకంగా ఎంజాయ్ చేస్తూ ఆ రకంగా బర్త్డే చేసుకునేవాడిని. ఇక కుటుంబం పెద్దదయ్యింది. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పిన్నమ్మలు,
వీళ్ళందరూ కూడాను కుటుంబం వ్యాపించేసరికి ఎప్పుడైనా బర్త్డేకి అనుకోకుండా వీళ్ళందరూ కూడా తారసపడితే నా పుట్టినరోజు ఆ కుటుంబ సభ్యుల మధ్య చాలా అట్టహాసంగా జరిగేది. నాగబాబు ఎప్పుడు అంటుంటాడు, మా పుట్టినరోజు మాకు ఎప్పుడు గుర్తుండదు, మా పుట్టినరోజు చేసుకోవాలన్న ఆలోచన మాకు ఉండదు, అన్నయ్య పుట్టినరోజే పుట్టినరోజు అని మేము అందరూ అనుకుంటాం. ఆ రకంగా పుట్టినరోజు చేయటం అన్నది అది అన్నయ్యకే ఆనవాయితీ, అన్నయ్యకే సరైందని చెప్పేసి అలాగా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను నా నిర్మాతలు, నా తోటి నటీనటులు ఇలాంటి వాళ్ళ మధ్య ఇంట్లో పార్టీ ఇచ్చి ఆ రకంగా సెలబ్రేట్ చేసుకోవటం అప్పట్లో అలవాటుగా ఉండింది. ఆ తర్వాత అభిమానులు, నా సినిమాలు హిట్లు వచ్చే కొలది, అభిమానులు పెరిగే కొలది నా పుట్టినరోజు అభిమానుల సమక్షంలో 100 days ఫంక్షన్స్తో పాటు అది కలిపి చాలా గ్రాండ్గా జరిగేది. రాను రాను వందల సంఖ్యలో బస్సుల్లో వచ్చి వేల సంఖ్యలో అభిమానులు అక్కడ చేరువై ఒక మెడ్రాస్లో కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో కానివ్వండి, కొన్ని 100 days ఫంక్షన్లో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తూ చాలా గ్రాండ్గా జరిగేది. ఇలా ఎవరికైనా జరుగుతుందా, ఎంత అదృష్టవంతుడేననే ఫీలింగ్ నాకు ఆ భావం ఎన్నోసార్లు కలగజేశారు. ఆ తర్వాత నా దగ్గరికి రావడానికి కూడా వీలైనంత మంది అభిమానులు పెరిగిపోయేసరికి వాళ్ళ ఊళ్ళల్లో, ఆయా ఊళ్ళల్లో, వాళ్ళ గ్రామాల్లో, వాళ్ళ టౌన్స్లో, వాళ్ళ వీధుల్లో నా పుట్టినరోజు అనేది వాళ్ళు జరుపుకుంటూ ఒక అన్నయ్యకి మేము పుట్టినరోజు, అన్నయ్య ఎంత దూరంలో ఉన్నా సరే అన్నయ్యకి ఖచ్చితంగా చేరుతుంది అంటూ ఆ పుట్టినరోజు ఆ రకంగా జరపడం అన్నది ఆనవాయితీగా వచ్చింది. ఇంకా పెరిగే కొలది విదేశాల్లో మనం తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, ఇండియాలో ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా సరే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడు పుట్టినరోజులాగా జరుపుకోవడం మొదలుపెట్టి ఆ తర్వాత నా పుట్టినరోజు నాది కాకుండా నా పుట్టినరోజు మీది అయిపోయింది, మీరు చేసుకోవడం అన్నది ఒక ఆనవాయితీ అయిపోయింది, అలవాటు అయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా, నా పుట్టినరోజు నేను చేసుకోవడం, నేను చూసుకోవడం పోయి మీరు చేస్తుంటే దూరం నుండి చూసి ఆనందించడం అనేది నాకు అలవాటు అయిపోయింది. అందుకనే గత కొద్ది సంవత్సరాలుగా నా పుట్టినరోజు నేను ఎక్కడా జరుపుకోలేదు. నా పుట్టినరోజు మీరు జరుపుకుంటున్నారు, మీరు జరుపుతున్నారు. నేను, నా భార్య, నా బిడ్డల వాళ్ళ పర్మిషన్ తోటి ఇద్దరూ ఒంటరిగా బెంగళూరో, ఢిల్లీయో, కాఠ్మండూనో ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి 1-to-1 కూర్చుని ఈ సమయంలో అభిమానులు ఏం చేస్తుంటారు, ఏ రకంగా వాళ్ళు స్పందిస్తుంటారు, ఏ రకంగా వాళ్ళ బెస్ట్ విషెస్ మనకు తెలియజేస్తుంటారు, అవన్నీ కూడా విని ఫోన్ల ద్వారా విని ఆనందంగా ఆ రకమైనటువంటి ఒక ఆధ్యాత్మికం అంటారా, లేకపోతే ఒక రకమైనటువంటి బరువు అంటారా, ఆ రకంగా అవడం జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ అభిమానుల మధ్య నిలబడి ఈ పుట్టినరోజు యొక్క ప్రాముఖ్యతను సంతరించుకుంది కాబట్టి, దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి నా సీనియర్ అభిమానులందరూ కూడాను ఈ రోజున పట్టుబట్టి మీరు రావాలి, ఇది చాలా ఘనంగా మేము చేసుకోవాలి అని అనబట్టి సరే చూస్తాను అన్నాను. కానీ ఇంత ఘనంగా చేస్తారని ఊహించలేదు. ఇందులో నేను, నా కుటుంబ సభ్యులు, అలాగే దేవుడిచ్చిన ఈ కుటుంబ సభ్యులతో పాటు కలిసి ఈ రోజున ఇంత ఘనంగా చేయటం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాగ మాట్లాడుతుంటే 38 సంవత్సరాల క్రితం నా యొక్క ఈ ప్రస్థానం ఎలాగ ప్రారంభమైంది అనేది ఇంకా నా మదిలో ఉంది, గుర్తుకొస్తుంది. పెట్టె పట్టుకుని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాలని 77లో నేను ట్రైన్ ఎక్కి చెన్నైలో ఆనాటి మెడ్రాస్లో దిగింది ఇంకా గుర్తుంది. పునాది రాళ్ళు మొట్టమొదటిగా కెమెరాని ఫేస్ చేసింది. ప్రాణం ఖరీదు మొట్టమొదటిగా మీ ముందుకు వచ్చి మీకు కనిపించింది. ఇది కథ కాదు, శుభలేఖ, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, చట్టానికి కళ్ళు లేవు, పున్నమి నాగు, ఖైదీ, ఇలాంటి సినిమాలన్నీ కూడాను నిన్న మొన్న చేసినట్లుగా అనిపిస్తుంది, కానీ ఎప్పుడో చేసినట్టుగా కాదు. ఇప్పటికీ ఆ షాట్ ఎలా చేశాను, ఆ సందర్భంలో ఎవరెవరితో ఎలా సంభాషించావు, ఏ రకంగా నా యొక్క లోపల మానసిక సంఘర్షణలు ఉండేవి, ఏ రకంగా ఆనందం ఉండేది, ఇవన్నీ కూడా ఎమోషన్స్ అన్నీ కూడాను ఒకసారి తలుచుకుంటే మళ్ళీ రీకాల్ అవుతున్నాయి. నాకు ఇప్పుడు నిన్న మొన్న జరిగినట్టుగా గుర్తుకొస్తుంది. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు ఎన్నెన్నో చేయగలిగాను, ఎన్నో
వైవిధ్యమైన క్యారెక్టర్స్ నా బిగినింగ్ ఆఫ్ మై కెరీర్లోనే నాకు తారసపడ్డాయి. అవన్నీ కూడాను భగవంతుని దయ వల్ల ఆయా డైరెక్టర్స్ యొక్క నైపుణ్యంతోటో లేదా వాళ్ళు నా నుంచి రాబట్ట విధానంతోటో శభాష్ అనిపించుకున్నాను. కాబట్టి నాకు క్లాసు, మాసు, ఫ్యామిలీ అంటూ ఈ యువత పెద్దవాళ్ళ, మహిళల అంటే తేడా లేకుండా అందరూ అన్ని వర్గాల వారు కూడా ఈ రోజున నాకు అభిమానులుగా ఉండటం అనేది నిజంగా ఆ పూర్వజన్మ సుకృతం అని భావిస్తున్నాను. ఫ్యామిలీ, లేడీస్, ఇంట్లో చిరంజీవి లాంటి తమ్ముడు, చిరంజీవి లాంటి మరిది, చిరంజీవి లాంటి అన్నయ్య మనకు ఉన్నాడు అని చెప్పి ఆ రకంగా వాళ్ళు ప్రేమిస్తుంటే పెద్దవాళ్ళు ఒక బిడ్డలాగా చూస్తూ ఆ యొక్క వృద్ధులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి ఆ రకంగా వాళ్ళ అభిమానాన్ని తెలియజేస్తూ, అలాగే యువత మా అన్నయ్య అనే భావంతో వాళ్ళందరూ కూడా ఆ రకంగా ప్రేమిస్తూ క్లాస్, మాస్ అనే వ్యత్యాసాలు అలాంటి ఎల్లలు తేడాలు లేకుండా చెరిపేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అంత అభిమానంతో చూపిస్తున్నారంటే కనుక ఆ క్రెడిట్ నాది కాదు. ఆ క్రెడిట్ సినిమా పరిశ్రమలో నన్ను వెన్నంటి ఉండి వెన్నుదన్నుగా ఉండి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి దర్శక నిర్మాతలది, ప్రతి టెక్నీషియన్స్ది, ప్రతి బాయ్, ఒక లైట్ మ్యాన్, ప్రతి ఒక్క కార్మికులది, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ది, ప్రతి ఒక థియేటర్ ఓనర్స్ది, థియేటర్ దగ్గర అన్ని రకాలుగా వ్యాపారం చేసుకునే లేతే బతుకు వెళ్ళదీసే ఒక రిక్షా స్టాండ్ వాడు, సైకిల్ స్టాండ్ వాడు, ఒక టీ స్టాల్ వాడు, ఇలా ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళందరూ నాకు భుజం కాసి నేను ఈనాడు మీ చేత ఈ స్థాయిలో నేనున్నాను అనిపించుకుంటున్నానంటే కనుక అది వాళ్ళందరూ యొక్క సమిష్టి కృషి. అందుకనే ఈ రోజున చాలా బరువైన హృదయంతో కృతజ్ఞతాపూర్వకంగా ఎవరైతే నన్ను వెన్నుదనుగా సినీ పరిశ్రమలో ముందుకు రావడానికి, మీకు చేరువవడానికి, మీకు దగ్గర అవడానికి దోహదపడ్డారు అలాంటి వాళ్ళందరికీ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను పనిచేస్తున్న డైరెక్టర్స్లో బిగినింగ్లోనే ఒక 3వ సినిమాకి 2వ సినిమాకి బాపు గారి లాంటి డైరెక్టర్స్ మనూరు పాండవులకి, ఇది కాదు చిత్రంలో కె బాలచందర్ గొప్ప దిగ్దర్శకులు, శుభలేఖలో విశ్వనాథ్ గారు, ఆరాధనలో భారతీ రాజా, అలాగే రాఘవేంద్రరావు గారు అడవి దొంగ ఇలాంటి సినిమాలు, ఇలాంటి వాళ్ళందరూ కూడాను బిగినింగ్లోనే నాకు తారసపడటం, వారి డైరెక్షన్లో నన్ను మలుచుకోవటం అన్నది అది నాకు గొప్ప అదృష్టంగా దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. కాబట్టి ఒక ముడి సరుకుగా ఉన్నాను నేను, ఒక రాగా ఉన్నాను నేను, ఏమీ తెలియని ఒక టౌన్స్ నుంచి వచ్చిన ఒక బాయ్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటర్ అయిన నేను వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతోటి నన్ను నేను ఉలి తీసుకుని నన్ను నేను సిజిల్ చేసుకున్నాను, నన్ను నేను చెక్కుకున్నాను, నన్ను నేను ఒక శిల్పంలాగా మీ అందరికీ కలిసి శభాషని ఆరాధించే ఒక శిల్పంలాగా చెక్కుకోవడం దోహదపడింది. ఇలాంటి సందర్భంలో 1 or 2 ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఎలాగ నన్ను నేను కరెక్ట్ చేసుకున్నాను అంటానికి ఎన్నో డిసప్పాయింట్మెంట్లు, ఎన్నో అభద్రతా భావాలు, అక్కడి నుంచి మళ్ళీ కాదనుకుని మళ్ళీ కొంత ధైర్యం పుంజుకుంటూ ఆ రకంగా మానసిక సంఘర్షణతో నన్ను నేను ఇలాగా మలుచుకొని ఈ రోజున ఇక్కడ ఈ స్థాయిలో నిలబడ్డానంటే కనుక అవన్నీ కూడా ఒకసారి గుర్తుకొస్తున్నాయి. బాలచంద్ర గారి డైరెక్షన్లో ఇది కథ కాదు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక పర్టికులర్ షాట్, నా కన్న తల్లి నా అభీష్టానికి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తుంది. అలా నడుచుకున్నప్పుడు తల్లిని ఛార్జ్ చేయాలి. అది పెద్ద ట్రాలీ షాట్ పెట్టారు. గదిలో ఒక చోట అమ్మ కూర్చుంటే అమ్మని అడగాల్సిన నానా మాటలు అడిగి ఏదో తిట్టుకుంటూ అలా దూరంగా వెళ్ళి అవతల కారిడార్లు ఉంటే కనుక ఆ వరండాలో నిలబడి రైలింగ్ మీద వంగుని అక్కడ మాట్లాడి మళ్ళీ ఏదో గుర్తుకొచ్చి మళ్ళీ డైలాగులు చెప్పుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి అమ్మతో మాట్లాడి మళ్ళీ ఏదో అమ్మని ఛార్జ్ చేసి అక్కడి నుంచి ఎగ్జిట్ ఇవ్వాలి. చాలా కాంప్లికేటెడ్ షాట్. కానీ అప్పట్లో బాలచంద్ర గారు రెడీగా రిహార్సల్ అయిపోయి వేస్తున్నాం, నేను డైలాగ్ మొదలుపెట్టాను. కొంచెం స్టార్ట్ అయ్యేసరికి కట్ అది ఆ డైలాగ్ చెప్పినప్పుడు కెమెరా స్టార్ట్ అయిందా లేదా, కెమెరా ట్రాలీ మొదలైందా లేదా చూసుకోవాలి కదా. యాక్టింగ్ చేసేటప్పుడు కాన్షియస్ కూడా ఉండాలి బయట ఏం జరుగుతుంది అన్నది. నువ్వు ట్రాలీతో పాటు నువ్వు కూడా సింక్ చేయాలి. నో, 1 more.
టేక్ 2 కొంచెం అయ్యింది, కట్ నో మిస్ అయ్యావు, టేక్ 2, టేక్ 3, టేక్ 4, టేక్ 5, టేక్ 10, 11. ఆ పూట అయిపోయింది. చేయలేకపోతున్నాను, నర్వస్నెస్ పెరిగిపోతుంది. ఎంత రిహార్సల్స్ చేస్తున్నావు, ఏమిటిది అంటూ ఆయన చేత మాటలు పడాల్సి వస్తుంది. ఎక్కడో హ్యూమిలియేషన్. సరే బ్రేక్ ఇచ్చేద్దాం అని కో డైరెక్టర్స్ చెప్పి కొంచెం తర్ఫీదు ఇవ్వండి, మధ్యాహ్నం తర్వాత షార్ట్ తీద్దాం అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం తర్వాత వచ్చారు, మళ్ళీ ఇదే రకం తంతు. ఎక్కడో డిసప్పాయింట్ అయిపోయాను, చేయలేకపోతున్నాను, నాకు యాక్టింగ్ రాదా, మాటలు డైలాగులు చెప్పడం చేత కావట్లేదా, సింగ్ చేయడం చేత కావట్లేదా, కాన్షియస్గా అవతల ట్రాలీతో పాటు నడవలేకపోతున్నానా అని ఇలాంటిది ఒక మానసిక సంఘర్షణలో చేయలేకపోయాను. 3 అయిపోయింది, 4 అయిపోయింది, సాయంత్రం 5 అయిపోయింది, 6ంటికి ప్యాకప్, చీకట పడుతుంది. ఆఖరికి బతుకు జీవుడా అంటూ మొక్కుబడిగా ఆ షాట్ ఓకే రైట్ ప్యాకప్ అని వెళ్ళిపోయారు. చాలా బాధపడిపోయాను, చాలా మదనపడ్డాను. అప్పుడు కో డైరెక్టర్ ఈరంక శర్మ ఆయన దగ్గరకు వచ్చి, ఏంటి అంత డిసప్పాయింట్ అయ్యావు, చేసావు కదా పర్వాలేదు, నీకు తెలుసా ఈ యొక్క ఇది కథ కాదుకు మాతృక తమిళ్లో 2 ఏళ్ల క్రితం 1.5 years బ్యాక్ రిలీజ్ అయినటువంటి మాతృక అవరగళ్ అనే సినిమాలో నీ క్యారెక్టర్ చేసింది రజనీకాంత్. అప్పుడు రజనీకాంత్ కూడా ఇది 3వ సినిమా. ఆ రజనీకాంత్ అట్లీస్ట్ నువ్వు ఈవినింగ్ లోపల చేస్తే రజనీకాంత్ ఆ రోజు చేయలేకపోతే నెక్స్ట్ డే చేసి ఓకే అనిపించుకున్నాడు. తెలుసా ఆ విషయం నీకు? ఆ మాట నాకు ఎక్కడో తెలియని ఊరట అనిపించింది. నిజం రజనీకాంత్ కూడా అది కష్టమైపోయిందంటే కనుక ఆ షాట్ ఎంత కాంప్లికేటెడ్. అది మా లోపం కాదు, ఆ షాట్ని కన్సీవ్ చేసిన విధానంలో బాలచంద్ర గారు అంత కాంప్లికేటెడ్ కాబట్టి అదొక ఛాలెంజ్. ఆ రకంగా మేము పాస్ మార్కులతోటి బయటపడ్డాం. అది ఉత్సాహం వచ్చింది మళ్ళీ. అలాగే బాపు గారు ఆయన డైరెక్షన్లో చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి కెమెరా ఉంటుంది. ఆ కెమెరాకి మనం బ్యాక్ అయిపోతున్నాం కదా, కొంచెం కెమెరా వైపు తిరిగితే కెమెరా వ్యాంటేజ్ తీసుకుంటే బాగుంటుందని తిరుగుతుంటే కట్ ఎందుకంటే మీరు తిరుగుతున్నారు కదా, కెమెరా పక్క ఉంది కదండి, కొంచెం ఏదైనా దానికి అనుకూలంగా తిరుగుతారు. అక్కర్లేదండి, మీ పని మీరు చూసుకోండి, కెమెరా దాని పైన చూసుకుంటుంది. దానికి అవసరం అనుకుంటే కనుక అది మీ ముందుకు వస్తుంది కదా, మీకు ముందుండి ఇది షూట్ చేస్తుంది కదా అంటే చాలా సునిశ్చితంగా హాస్య ధోరణిలో ఆయన ఆ రకంగా కొన్నిసార్లు కరెక్ట్ చేసేవాళ్ళు. శుభలేఖలో డైలాగ్ చెబుతుంటే డైరెక్టర్ విశ్వనాథ్ గారు డైలాగ్ చెప్తున్నాను, షార్ట్ కట్ అని చెప్పలా, మధ్యలో ఆగిపోయి వచ్చి నా వెనక్కి చూస్తున్నారు. ఏంటి సార్ ఏమైందని? కాదు, నిన్ను వెనకాల ఎవరైనా తరుగుతున్నారేమో నన్ను చూస్తున్నానయ్యా. ఏమండి అన్న, డైలాగ్ ఏంటి అంత స్పీడ్గా చెప్పేస్తున్నావు? అలా చెప్పడం మూలంగా అది డైలాగ్ అర్థం కావాలి కదా. నటుడు చెప్పే డైలాగు థియేటర్లో ప్రతి ఒక్కరికి ప్రతి అక్షరం వినిపించాలి. అలా వినిపించేలాగా చక్కగా చెప్పాలి. ఎవరో తరుగుతుండగా స్పీడ్గా చెప్తే మాటలు దొల్లిపోతే ఎట్లాగంటే ఆయన దగ్గర ఆ గొప్ప లెసన్ నేర్చుకున్నాను. పట్టి చక్కగా అన్ని సిలబల్స్ అన్ని సౌండ్స్ చక్కగా వినిపించేలాగా అలాంటి గురువుల దగ్గర నేర్చుకున్నాను. ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటూ అడుగడుగున నన్ను నేను తీర్చిదిద్దుకుంటూ ఈ రకంగా ఈ స్థాయికి వచ్చాను. కాబట్టి ఈ సందర్భంగా అలాంటి గొప్ప దర్శకుల దగ్గర పనిచేయటం నా అదృష్టం. కాబట్టి నేను ఎప్పుడు బిగినింగ్ డేస్లో ఎవరికి రాని గొప్ప అదృష్టం నాకు వచ్చేందుకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఆ తర్వాత వస్తే ఇది కేక్ వాక్ కాదు నేను చేసింది. ఎన్నో రిస్కీ షాట్లు చేశాను, ఎన్నెన్నో కష్టంతో కూడుకునేవి చేశాను. ఎందుకంటే ఒరిజినల్ ఫైట్స్ చేస్తాడు చిరంజీవి అని ఎంతోమంది నా మీద నమ్మకంతో థియేటర్స్కి వచ్చేవాళ్ళు. డూప్ని వాడాడు, ఎంత రిస్కీ షాట్ తను చేస్తాడు అని. అలా చేసే ప్రాసెస్లో నేను చేసిన కొన్ని పోరాట సన్నివేశాలు చూసినప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళో నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఒక సినిమా నాన్న కూడా షూటింగ్ వచ్చారు, చిత్రం గూండా. ట్రైన్ కింద నేను హ్యాంగ్ అవుతూ రన్నింగ్ ట్రైన్ 30-40 కిలోమీటర్ స్పీడ్లో వెళుతుంటే దాని కింద హ్యాంగ్ అవుతూ ఆ యొక్క పట్టాల మీద ఆ యొక్క ఇనప చక్రాల మధ్యలో
దాన్ని దాన్ని పాకుతూ వెళ్ళే సన్నివేశం. కింద కంకర్రాళ్ళు ఉన్నాయి, కొంచెం భుజం వీపు దిగితే కంకర్రాళ్ళు కొట్టుకుంటాయి, పట్టు తప్పకూడదు, మధ్యలో గ్రీజ్ ఉంది, జారిపోతుందేమో. ఇలాంటి సన్నివేశంలో చాలా ధైర్యంగా చేశాను. కానీ నాన్నగారికి చాలా కోపం వచ్చింది. అవసరమా ఇది? డూప్లికేట్స్ ఉన్నారు కదా, డూప్లు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు కదా, నువ్వెందుకు పని కట్టుకుని చేస్తావు? ఎంతవరకు అవసరం ఇది? చాలా టెన్షన్ పెడుతున్నావు నువ్వు, ఇది నీ ఆరోగ్యంగా ఉండటం అనేది చాలా ముఖ్యం అంటూ ఆయన ఆ రోజున కేకలేసినప్పుడు నేనేం మాటలు సైలెంట్గా ఉన్నాను. ఖైదీ సినిమాల్లో ఒళ్ళు విరుచులాగా కింద పడి దెబ్బలు తిని అటు ఇటు పడుతుంటే అమ్మ విలవలాడిపోయింది. ఏంటి నాన్న ఫైట్లు కావాలా? ఖైదీ సమయానికి నువ్వు ఎస్టాబ్లిష్ అయ్యావు కదా, బాగుంది కదా, అందరూ ఆదరిస్తున్నారు కదా, ఇప్పుడు అలా చేస్తేనేనా అని అమ్మ ఆ రోజున అలా మాట్లాడేసరికి నేను సమాధానం చెప్పాల. దొంగ సినిమాలో బహుళంతస్తుల మేడ, అది ఒక పెద్ద హోటల్, ఒక 8-9 ఫ్లోర్స్ ఉంటాయి. అక్కడ పైన టెర్రస్ మీద పారాపెట్ వాల్ మీద నేను వంగి రోల్ అవుతూ ఉంటే ఇటు దిగితే ఇటు చూస్తే బహాలు ఒక్క కాలు స్లిప్ అయితే నేరుగా కిందే ఉంటాం. ఆ రోజుల్లో ఏ వైర్ సపోర్ట్ ఇలాంటివి ఏమీ లేవు, కేవలం మనమే చేసుకోవాలి. అక్కడ నాగబాబు ఉన్నాడు, నా కోసం సరదాగా వచ్చాడు షూటింగ్ చూద్దామని. నాగబాబు ఆ రోజున చూసి అక్కడి నుంచి వెంటనే ఎగ్జిట్ ఇచ్చాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెబుతూ అన్నయ్య చాలా ప్రమాదంగా చేస్తున్నాడు, ఇలా అయితే ఎట్లాగా అన్నకి ఏదైతే ఏమైపోతుందో ఎమోషన్ ఫీల్ అయ్యి తను ఆ రోజు నాకు కంటెంట్ నీళ్ళు పెట్టుకున్నాడు. నేను ఇంటికి వెళ్ళేసరికి ఈ సీన్ నాకు తర్వాత తెలిసింది. ఆ రోజు ఏం మాట్లాడాలి. ఆ తర్వాత ఒక మంచి సినిమా నాది యాక్షన్ సినిమా ఉంటే మా కుటుంబ సభ్యులందరితో పాటు నేను వెళ్ళి ఆ సినిమా చూశాను. థియేటర్లో అభిమానులు అలాంటి షాట్లకి కొట్టే క్లాప్స్, అలాంటి షాట్లకి వాళ్ళు కొట్టే కేరింతలు, ఇదే విధంగా విజిల్స్, ఇది చేస్తుంటే ఆ క్షణంలో అమ్మ, నాన్న, నాగబాబు ఇలాంటి వాళ్ళందరూ కూడా అన్న మాట ఏంటంటే, అమ్మ నాన్న అన్నారు, రే వాళ్ళ కేకలు కేరింతలు చూస్తుంటే నువ్వు చేయటం చాలా సబబు అనిపిస్తుందిరా, నిన్ను వారించడం అన్నది మాకు తరపుంచి మాకు ధర్మం కాదు, నువ్వు మా బిడ్డగా పుట్టావు, కానీ ఈ తెలుగు ప్రజలకు నిన్ను అంకితం చేస్తున్నావురా, నువ్వు వాళ్ళ దత్తపుత్రుడు అయిపోయావురా, నువ్వు వాళ్ళ మనిషి అయిపోయావు, వాళ్ళకే అంకితం, వాళ్ళ కోసంగా ఈ జీవితం నీకు కానీ అన్నారు ఆ రోజున. అప్పుడు కూడా నేను మీకోసమే ఆలోచించాను, మిమ్మల్ని ఆనందపరుద్దామని ఆలోచించాను. బావగారు బాగున్నారా? మీకు ఫస్ట్ షాట్ గుర్తుండే ఉంటుంది అనుకుంటున్నాను చాలామంది. బంజీ జంప్, ఆ జంప్ ఆ సినిమాలో అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. దాని ప్రొడ్యూసర్ నాగబాబు అనే అలాంటి షాట్లు చేయొద్దనయ్య, మనకి జయంత్ డైరెక్టర్ అంటారు కానీ చేయక్కర అవసరం లేదు. ఏంటది 225 అడుగులు ఎత్తు హైట్, అంత హైట్ నుంచి దూకి చేయాల్సిన అవసరం లేదు, అలా చేస్తేనే చూస్తారా? నువ్వు మామూలుగా కనిపించి జస్ట్ చేయి విష్ చేస్తే కూడా ఫస్ట్ షాట్లో ఆడియన్స్ అదే రకంగా స్పందిస్తారు. వద్దు అంటే నాగబాబు పర్వాలేదు నేను చేస్తాను అని చెప్తే నాగబాబు చాలా రిలక్టెంట్గా ఉన్నాడు, చాలా ఒక రకంగా కోపం కూడా ఉంది, నేను మొండితనంగా వెళ్తాడని చెప్పేసి. ఆ షాట్ చేసినప్పుడు ఫస్ట్ నేను ముద్దు పెట్టి చేయి చాపుతాను బిఫోర్ జంప్, అది మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఆ కిస్ మీకు దాని స్పందన ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే జయంత్ ఆ సినిమా డైరెక్టర్ దాన్ని కన్సీవ్ చేసినప్పుడు దాన్ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశాను. అంత హైట్ నుంచి అది దూకినప్పుడు దాని స్పందన ఈ రోజు కూడా మనం మర్చిపోకుండా మీరందరూ కూడా చేస్తే అలాంటి షాట్లు చిరంజీవి చేయాలి అని మీరందరూ అంటున్నారంటే కనుక, ఇలా జగదేకి వీరుడు అతిలోక సుందరి ఆఖరి సాంగ్ దినక్కూత చమక్కురోయ్, ఆ సాంగ్ గుర్తుంటుంది. ఆ సాంగ్లో మీరు చూస్తే కనుక చిరంజీవి చాలా ఆరోగ్యంగా బాగున్నాడు కదా అని అనిపిస్తుంది, కానీ 104-103 డిగ్రీల జ్వరంతో ఆ సినిమా నేను ఆ సాంగ్ చేశాను. అంత అవసరం ఏమిటి అనిపిస్తుంది. కానీ ఒక 4-5 రోజుల్లో 10 రోజుల్లో ఆ సినిమా రిలీజ్ అవ్వకపోతే నిర్మాత నష్టపోతాడు, డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతారు, థియేటర్స్ వాళ్ళు కూడా నష్టపోతారు, అండ్ అన్నిటికి మించి అభిమానులు డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి ఏవైనా సరే చేస్తారని షార్ట్కి వెళ్ళి గ్యాప్ తీసుకుని రెస్ట్ తీసుకుని మందులు వేసుకుంటూ, అది టైఫాయిడ్ ఫీవర్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అండ్
ఆ సాంగ్ అలా చేసి పూర్తి చేశాను. నిజంగా అశ్వినత్ గారు, డైరెక్టర్ రాఘవేంద్ర గారు చాలా నలిగిపోయారు. నిజంగా చాలా పాపం చేస్తున్నాం, అంత ఫీవర్తో ఉన్న మనిషిని మన ఈ హెవీ డ్యాన్స్ మనం చేయించడం చాలా తప్పు అనిపిస్తుంది. కానీ తప్పదు. ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత గొప్పగా ఆడిందో మీకు అందరికీ తెలుసు, ఎంతటి ఆదరణని నోచుకుందో. తుఫాను బేబత్సలో కూడా అంత రికార్డు సృష్టించిందంటే కనుక అది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మోకాళ్ళ నొప్పులతోటి, నడువు నొప్పులతోటి ఎలాగ ఇంటికి అన్నయ్య వచ్చేవాడని ఇందాక నాగబాబు చెప్తుంటే నాకు ఇవన్నీ రీకాలే, ఇవన్నీ మాట్లాడాలని ఇంతకుముందే అనిపించింది. కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. సో ఇవన్నీ ఎవరి కోసం? ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నా కోసమే, నా యొక్క భవిష్యత్తు కోసమే, అంతర్లీనంగా మిమ్మల్ని అందరినీ ఆనందపరచడం కోసమే ఈ రకంగా రిస్కీ షాట్లు చేసుకుంటూ అలాగా మీ అందరి ఒక మన్ననలు పొందుతూ శభాష్ చిరంజీవి అనేలాగా అనిపించుకుంటున్నానంటే అది నిజంగా నాకు అది గొప్ప కాంప్లిమెంట్, గొప్ప ప్రశంస అది. అందుకనే ఆ కష్టంలా ఉండదు, ఆ నొప్పుల్లాగా ఉండవు, అది హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతమంది ఈ మెగా ఫ్యామిలీ మీ ఆశీస్సులతోటి ఉన్నటువంటి కుర్రవాళ్ళందరినీ చూస్తుంటే రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, బన్నీ, సాయి ధర్మ తేజ్, వరుణ్ తేజ్, శిరీష్, నాగబాబు, వీళ్ళందరినీ చూస్తుంటే కనుక నాకు అనిపిస్తుంటుంది చాలా చాలా అదృష్టవంతుడిని. వీళ్ళందరూ ఒక ఆశీస్సులతోటి వాళ్ళకు కూడా ఈ పరిశ్రమలో ఎంతో నిలదొక్కుంటున్నందుకు. రామ్ చరణ్ విషయంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. 8 సంవత్సరాలు మీరు పొలిటికల్గా మీరు బిజీగా ఉంటూ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. మీరేమి మిస్ అవ్వట్లేదా? సినిమా ఇండస్ట్రీ నుంచి నేను మిస్ అవుతున్నాననే డిసప్పాయింట్మెంట్ లేదా అంటే నిజంగా లేదు. అంత ఇష్టమైనటువంటి ఈ సినిమా పరిశ్రమ నుంచి నేను సినిమాలు చేయకుండా దూరంగా ఉన్నందుకు నాకు కించెత్తు కూడా ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ కానీ, ఒక రకమైన ఏంట్రా ఇది అని కానీ ఏమీ లేకపోవడం కారణం రామ్ చరణ్ తేజ్. రామ్ చరణ్ నా స్థానాన్ని భర్తీ చేశాడు. రామ్ చరణ్లో నన్ను నేను చూసుకుంటున్నాను కాబట్టి ఈ పరిశ్రమకు దూరం అయ్యాను అన్న భావం నాకు కలగటం లేదు. ఎప్పుడు ఈ సినిమా పరిశ్రమతో కనెక్ట్ అయ్యే ఉన్నాను రామ్ చరణ్ ద్వారా, మిగతా నా కుటుంబీకుల ద్వారా. కాబట్టి నాకు అలాంటి ఫీలింగ్ లేదు. కాకపోతే ఎప్పుడైనా అనిపిస్తుంది ఏంటంటే, ఇలాంటి సినిమా ఫంక్షన్స్కి వచ్చినప్పుడు కానీ, ఏదైనా టీవీ షోస్కి వెళ్ళినప్పుడు కానీ, టీవీ ఇంటర్వ్యూల కోసంగా వాళ్ళ స్టూడియోస్కి వెళ్ళినప్పుడు కానీ, ఎవరైనా మిత్రులను చూడటం కోసం, కలవడం కోసంగా సినిమా షూటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ, అలాగే సినిమా నిర్మాత దర్శకులతో ఎప్పుడు సంభాషించినప్పుడు కానీ అనిపిస్తూ ఉంటుంది, ఇది కదా నా ఏరియా, ఇది కదా నా ఏరియా, ఇది కదా నా సామ్రాజ్యం, ఇది కదా నా స్వస్థలం అని మాత్రం అనిపిస్తూ ఉంటుంది. ఆ వాసన, ఆ సౌండ్, లైట్స్, యాక్షన్, కెమెరా, స్టార్ట్, కట్, ఇలాంటి మాటలు కదా ఎక్కడో నాకు మనసుకి తాకి ఒక ఉద్విగ్నతకు లోనవుతుంటాను, ఒక రకమైనటువంటి ఎగ్జైట్మెంట్కి నేను లోనవుతుంటాను. అలాంటి సమయంలో అలాంటి మాత్రం నిజంగా మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ మాత్రం కలవచ్చు. నేను వస్తాను, మీరు దయచేసి మధ్యలో అలా మాట్లాడద్దు. రైట్. సో ఆ రకంగా నేను అభిమానుల గురించి చెప్పాల్సి వస్తే, నేను ఒక సామాజిక స్పృహతోటి, మదర్ తెరీసా స్ఫూర్తితోటి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నేను పెట్టినప్పుడు, అది మొదలెట్టాలి అనుకున్నప్పుడు నాకు ఇచ్చిన ధైర్యం ఉన్న ఎవరంటే మీరే. ఆ బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ మొదలుపెట్టింది నేను, కానీ దాన్ని అలాగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుంది ఈనాటి వరకు. ఈ 16 సంవత్సరాల తర్వాత కూడా అది మీరందరూ కూడా, నా అభిమానులందరూ కూడా. మీరే లేకపోతే కనుక నిజంగా అంత ధైర్యంగా నేను చేసేవాడిని కాదేమో. బ్లడ్ ఇవ్వడం అన్నది ఎన్నో అపోహలు ఉండేవి, అవన్నీ కూడా పోగొట్టుకుని అన్నయ్య చెప్పాడు మనం చేయాలి, దట్స్ ఇట్. ఇందులో ఇంకే ఆలోచన లేదు. కాబట్టి అటు ఇప్పటి వరకు కూడా దాన్ని ఎలాగా
మీరు సక్సెస్ఫుల్గా తీసుకెళ్తున్నందుకు ఎప్పుడూ కృతజ్ఞై ఉంటాను నేను. ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే దానివలన ఎవరైతే ప్రమాద పరిస్థితిలో ఉండి మన బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం వెళ్ళి సమయానికి రక్తం వాళ్ళు ఎక్కించుకొని ప్రాణాలను కాపాడుకుంటున్న సమయంలో వాళ్ళు పొందే వాళ్ళ కుటుంబీకులు పొందే ఆనందం అంతా ఇంత కాదు, సంతోషం అంతా కాదు. వాళ్ళు నన్ను మీట్ అవుతూ నన్ను పట్టుకుంటూ నా చేతులు పట్టుకుంటూ నా బుగ్గలు నిమురుతూ, బాబు నీ మూలంగా మా పెద్ద ఆయన మా ఇంట్లో ఆయన బతికాడు, సమయానికి రక్తం అంది, అయ్యా నీ మూలంగా నా బిడ్డ బతికాడయ్యా, ఆవిడకి యాక్సిడెంట్ అయ్యింది, నా బిడ్డకి డెలివరీ సమయంలో మీరే బ్లడ్ ఇవ్వకపోతే కనుక ఆ పురుటి నొప్పులతో నా బిడ్డ ఏమైపోయిందని ఒక తల్లి. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటే ఆ యొక్క మాటలు విని హృదయం నిండిపోయి సంతృప్తుడు. ఆ రోజు ఎంత హాయిగా పడుకుంటానంటే ఇది మాటలకు అందని అతీతమైనటువంటి భావం. నేను ఒకసారి కేర్ హాస్పిటల్కి ఎవరో పేషెంట్ చూడడం కోసం వెళ్ళినప్పుడు మరొక రూమ్ నుంచి ఒక పేషెంట్ బయటకు వచ్చి, బాబు నీతో ఒక మాట మాట్లాడాలయ్యా, చెప్పండి ఏంటి, నాలో నీ రక్తం ప్రవహిస్తుంది అయ్యా అన్నాడు. నాకు అర్థం కాల, ఎలాంటి రిలేషన్ లేదు, రక్తం అన్నాడని నాకు ఒక్కసారి స్ట్రైక్ అవ్వాల, కనెక్ట్ కాల. మొన్న నాకు ఏదో పెద్ద జబ్బు వచ్చిందయ్యా, నాది రేర్ బ్లడ్ గ్రూప్, ఎక్కడా దొరకలేదు, అది మన బ్లడ్ బ్యాంక్ నుంచి సమయానికి వచ్చి ఆ ఎమర్జెన్సీలో అత్యవసర పరిస్థితుల్లో నాకు ఎక్కించారయ్యా, అందుకే బతికిలా నిలబడ్డాను నీతో మాట్లాడుతున్నాను అన్నప్పుడు ఆ పెద్ద ఆయన తల్లడిల్లిపోయి కృతజ్ఞతాపూర్వకంగా మాట్లాడుతుంటే నిజంగా ఏమని చెప్పను. ఇవన్నీ కూడా ఎవరిచ్చారు, ఇవన్నీ సంతృప్తి ఎవరి ద్వారా నాకు లభించింది. తెర మీద క్లాప్స్ కొట్టడం అనేది ఒకైతే అయితే మీరందరూ ఉత్సాహపరిస్తే, ఈ రకంగా కూడా నన్ను నా పిలుపు మేరకు మీరు స్పందించి రావడం అనేది చూస్తుంటే కనుక వావ్, హ్యాట్స్ ఆఫ్, చేతులెత్తి దండం పెట్టాలి నా అభిమానులందరికీ. థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో ఇందాక నుంచి వినపడుతుంది ఆగమనం చెప్తానని, ఈ మధ్యకాలంలో మీడియాలో కానివ్వండి, అభిమానుల నోట వెంట కానివ్వండి, ఎవరిని కలిసినా సరే, ఏ యొక్క కేటగిరీ మనుషుల్లో నోటి ద్వారా అయినా సరే ఈ రోజున వస్తున్నది ఒకే ఒక నెంబర్ 150 అని. నిజంగా ఇది పొలిటికల్గా నాకు వచ్చేటువంటి కొంచెం సౌలభ్యం, కొంచెం సమయం దొరికింది కాబట్టి ఇలాంటి పొలిటికల్గా ఉన్న ఈ స్తబ్దత పీరియడ్లో మళ్ళీ ఎందుకు చేయకూడదు అని ఫ్యాన్స్ నుంచి, అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి అది వచ్చి అలా 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 ఈ అమితాబ్ బచ్చన్ కూడా ఒక సందర్భంలో మిస్ చిరంజీవి 149 ఈజ్ నాట్ ఎ రైట్ ఫిగర్, బెటర్ డూ 150th ఫిలిం చేసి తీరాలి అని ఆయన వరకు కూడా కోరుకుంటున్నారంటే కనుక ఎంత బలంగా మీరు కోరుకుంటున్నారు. ఈ రోజున మీరు ఇంత బలంగా కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. మళ్ళీ మీ పాలాభిషేకాలు, మీ హారతులు, కాగితాలు చింపి తెర మీదకి వెయ్యటం, ఆ యొక్క కేకలు, కేరింతలు, ఎగురుతున్న పేపర్స్, ఇస్తున్న హారతుల మధ్య తెర మీద మళ్ళీ కనపడతా, మిమ్మల్ని ఆనందపరుస్తా, మీరు మెచ్చే విధంగా నేను కనపడుతూ సూపర్ అన్నయ్య, సూపరు అని మీ చేత అనిపించుకుంటానని ఈ సందర్భంగా ఈ వేదిక సమక్షంలో మీకు అంటున్నాను. కాకపోతే 1-2 నెలల్లో సబ్జెక్టు ఫ్రీజ్ అవ్వచ్చు, కొంచెం ఓపికగా ఉండాలి. ఎందుకంటే 150 అనేది మీ అంచనాలు తారాస్థాయిలో ఎక్కడో ఉన్నాయి, ఆకాశం మీద ఉంది, దాన్ని తాకాలి, దానికి మ్యాచ్ అవ్వాలంటే కనుక ఆషామాషి సబ్జెక్ట్ కుదరదు, దొరకదు. దర్శకులు కానివ్వండి, లేదంటే రైటర్స్ కానివ్వండి, వాళ్ళు నన్ను దృష్టిలో పెట్టుకుని కథలు చెప్తున్నారు, నేను మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని కథ వింటున్నాను. కాబట్టి అంత తేలిగ్గా కథ ఓకే కావటం లేదు. అరే మీరుంటే కథ ఎందుకండి చిరంజీవి, నువ్వు నిలబడి ఉంటే చాలు, నువ్వు నటిస్తే చాలు, నువ్వు హాస్యం పండిస్తావు ఆ హాస్యం చాలు, నువ్వు కాలు ఇదిలించి పోరాటం చేసినా, చెయ్యి అలా లయబద్ధంగా తిప్పి డ్యాన్స్ కట్ట అది చాలండి, దానికి ఎందుకండి ఇంత వరి అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎంత మనం తిరుపతికి వెంకటేశ్వర స్వామిని చూడటం కోసంగా వెళ్ళినా
అక్కడ నిమిషం చూస్తాం, 2వ నిమిషం చూస్తాం, 3వ నిమిషం చూస్తాం, ఇంకా కాసేపు చూడు బాగుంటే చాలయ్యా తృప్తిగా ఉందని వెనక్కి వచ్చేస్తాం తప్ప అక్కడ ఉండలేం. అందుకని నేను త్రూఅవుట్ కనపడటం కాదు, నాతో పాటు మూల కథ, కథాంశం, కథనం, కథా గమనం, ఎమోషన్ ఇవన్నీ కూడా తోడవ్వాలి. ఇవన్నీ కూడా తోడైన రోజునే మీరు అనుకున్న 150 సినిమా ఆ స్థాయిలో అది విజయవంతం అవుతుంది. దానికోసంగా నేను చాలా అప్రహెన్షన్ ఫీల్ అవుతున్నాను. అది త్వరలో ఓకే అవుతుందని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా, నా పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది మీరందరూ విషెస్ తెలియచేస్తూ మీరందరూ ఇంత ఓపికగా ఉన్నందుకు ఈ రోజున ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. మీకు నా పట్ల ఉన్న ఈ ప్రేమ, అభిమానం, ఈ వాత్సల్యం 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత కూడా చెక్కు చెదరినటువంటి, నిశ్చలంగా ఉన్నటువంటి ఈ ప్రేమ, అభిమానం అనేది ఇది మీ కమిట్మెంట్, ఇది మీ క్యారెక్టర్. వివేకానంద స్వామి ఒక మాట అన్నారు, మనం చేసే పోరాటంలో ఏది పొందినా ఏది పోగొట్టుకున్నా నిలుపుకోవాల్సింది క్యారెక్టర్ అని. ఇలాంటి పరిస్థితుల్లో మీరందరూ అకుంఠిత దీక్షతో మీరు చెక్కు చెదరని అభిమానం నా మీద నిలబెట్టుకోవడం అది మీ క్యారెక్టర్. అదేవిధంగా మీ పట్ల కృతజ్ఞునై ఉన్న నేను కూడాను అది నా క్యారెక్టర్ని నిలబెట్టుకున్నాను. మరో జన్మ అంటూ ఉంటే మీరందరూ చిరంజీవులై పుట్టాలి, నేను మీ చిరంజీవి అభిమానిగా పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముగిస్తున్నాను. జై హింద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగబాబు గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. లవ్ యూ అండి. నిజంగా అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్గా మనం అందరం ఒకటే కేటగిరీ అండి. మన వృత్తులు వేరే ఉండొచ్చు, ఊర్లు వేరే ఉండొచ్చు, చేసే పని వేరే ఉండొచ్చు, మనల్ని కలిపే ఒక కామన్ విషయం చిరంజీవి గారి మీద ప్రేమ, ఆయన మీద ఉన్న పిచ్చి.